ఈసగా ఇప్పుడు కేరళలోని మలయాళ చిత్ర పరిశ్రమకు పాకింది. గ్యాస్ సిలిండర్లు లేక షూటింగ్ సెట్స్ లో వందలాది మంది సిబ్బందికి భోజనాలు వండడం అసాధ్యంగా మారింది. దీంతో సుమారు 18 సినిమాల షూటింగ్లు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. అసలు చమురు సంక్షోభానికి సినిమా షూటింగ్లకు లింక్ ఏంటి? మాలీవుడ్ నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆ గండమేంటి? పశ్చిమ ఆసియాలో మొదలుతున్న యుద్ధ జ్వాలాలు ఇప్పుడు మన దేశంలోని వంటగదుల్లో మంటలను ఆర్పేస్తున్నాయి. మరి ముఖ్యంగా కేరళలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో మలయాళ సినీ పరిశ్రమను అతలకుతలమవుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సుమారు 18 సినిమాలు నిలిచిపోయే ప్రమాదంలో ఉందని కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఒక్కో సెట్ లో రోజుకు 100 నుండి 250 మంది సిబ్బందికి 3 పూటల భోజన వసతి కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం రోజుకు కనీసం 5 సిలిండర్లు అవసరం. కానీ ఇప్పుడు ఒక్క సిలిండర్ దొరకడమే మహాగగనమైపోయింది. కేవలం 2 రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే ఉందని అసోసియేషన్ అధ్యక్షుడు రాకేష్ తెలిపారు. సరఫరా పునరుద్ధరించకపోతే షూటింగ్లు ఆపేయడం తప్ప మరో మార్గం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ షూటింగ్ మధ్యలో ఆగిపోతే నటీనటుల కాల్ షీట్లు, ఇతర లాజిస్టిక్స్ వల్ల నిర్మాతలకు సుమారు 5 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొన్ని సెట్లలో మళ్లీ పాత కాలపు కట్టెల పొయ్యలను ఆశ్రయిస్తున్నారు వంటలు చేసేవారు. అయితే జనాల వాస మధ్య లేదా లైట్స్ వేసిన భవనాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కట్టెల పొయ్యిలు వాడడం ఏమాత్రం సాధ్యం కాదు. కేవలం మలయాళ సినిమాలే కాదు, కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న తమిళ, హిందీ చిత్రాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకి మొదలయ్యే వంట పనులు గ్యాస్ లేకపోవడంతో పూర్తిగా స్తంభించిపోయాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. గ్యాస్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో క్లారిటీ లేదు. ఈ అనిశ్చితి మధ్య కోట్లాది రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాలు ఇప్పుడు గ్యాస్ గంటంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని వాణిజ్య సిలిండర్ల సరఫరాను పెంచకపోతే మాలీవుడ్ షూటింగ్లు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది.